ఎలా ఉన్నారు? ఇంకా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం. ఓకే, 10 ఏళ్ల నుంచి మీరు పోరాటం కొనసాగించారు అండ్ అలాగే ఎన్నో పాటలు కూడా మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మీరు కూడా అసలు చాలా తిరగడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. గత ప్రభుత్వము రావద్దు, ఓడిపోవాలి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి పాటలు రాసి మీరు యాంటీగా వర్క్ చేయడం కూడా జరిగింది. ప్రశ్నించే గొంతుకల్లో మీరు కూడా ఒకళ్ళని కూడా తెలుస్తాం. ఇప్పుడు మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? లేదు మేడం. ఎందుకు? రీజన్ ఏంది? ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడడానికి గత ప్రభుత్వాన్ని గదదించడానికి 6 నిమిషాలు కష్టపడి పోరాటం చేసినాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజాయితీగా పోరాటం చేసిన వాళ్ళని గుర్తించడంలో ఈ ప్రభుత్వం యొక్క నాయకులు కావచ్చు, పాలకులు కావచ్చు విఫలమైపోయింది. సో అదే రీతిలో నిరుద్యోగుల పక్షాన వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, ఎన్నికల తర్వాత జీవో 46 ఎత్తివేస్తాం, నిరుద్యోగులకు అండగా ఉంటామన్నారు. అవి నెరవేర్చలేరు. మళ్ళీ నిరుద్యోగుల పొట్ట మీద కొట్టినటువంటి కుట్ర జరిగింది. సో అదే రీతిలో ఒక పక్క ఇప్పుడు రైతాంగం ఈ మానవాళికి ఆకలి తీర్చి 5,000 నోట్లకు ఏదంటే కాయ కష్టం చేసి ఆరుగాలం శ్రమించేటువంటి దుక్కిదున్ని నీరిపెట్టినటువంటి రైతన్న పరిస్థితి ఇవాళ ఏముందంటే మళ్ళీ తరుగు కొరత అనుకుంటా దోపకం చేస్తుంది. రైతుల పట్ల కూడా సరైన వాళ్ళకు కూడా న్యాయం జరగట్లేదు. ఏ కోణంలో చూసుకోండి, ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకి మన ఏది స్కాలర్షిప్ కూడా రిలీజ్ కావట్లేదు. దాంట్లో 7,000 కోట్లు అంటే దానికి 700 కోట్లు ఆల్రెడీ కుంభకోణం జరిగింది. అంటే ఈ ఒక పక్క ఈ మెజారిటీ ప్రజల యొక్క అస్తిత్వాన్ని వాళ్ళ మనుగడ మీద దెబ్బ కొట్టినప్పుడు ఎట్లా బాగుంటుంది? కాబట్టి అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కావచ్చు, మెజారిటీ ప్రజలు జాగృతం చేయడం కావచ్చు లక్ష్యంగా కొనసాగుతా ఉంది. ఈరోజు జూన్ 2వ తారీఖు ఎంతోమంది ముఖ్యంగా మీలాంటి కళాకారులు, కవులు ఎంతోమంది గజ్జగట్టి గలమెత్తి ప్రశ్నిస్తే వచ్చింది తెలంగాణ. గద్దరన్న లాంటి వాళ్ళు పొడుస్తున్న పొద్దు అన్న పాట ఎంతోమందిని కదిలించి సామాన్యులు కూడా ఉద్యమాన్ని ఉసుగొల్పినటువంటి పాట అది. సో మీరు ఒకే టీవీకి ఇప్పుడు వచ్చారు, అనుకోకుండా అతిథిలాగా వచ్చారు కాబట్టి సో ఒక పాటతోటి మొదలు పెడదాము ఈరోజు. ఒక్కసారి మా ప్రేక్షకులకి మీరు వినిపించండి. ఇవాళ జూన్ 2 తెలంగాణ అమరులను స్మరించుకునే దినం. కానీ ఇవాళ పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు మాయ అవుతున్నాయి. కానీ పదవులు, రాజకీయం, రాజభోగులు అనుభవించే కాడ మాత్రం అమరవీరుల కుటుంబాలు కానీ, ఉద్యమకారులు కానీ ఎవరు కూడా ఈ రాష్ట్రంలో, ఈ సాధించిన రాష్ట్రంలో సంపద మీద ఎవరికి కూడా హక్కులు లేకుండా అయిపోయినాయి కదా. కాబట్టి ఉద్యమాలకు ఊపిరిపోసుడే త్యాగమే మావంతా, ఉద్యమాలకు ఊపిరిపోసుడే త్యాగమే మావంతా, మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీవంతా, అరే రణం రణంకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మావంతా, రణం రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మావంతా, అధికార దాహంతో అన్ని మరిసి కుట్ర చేసుడే మీవంతా, నిజం మాట్లాడితే నిర్బంధమా, జనం కొరకే కొట్లాడితే వెలివేతలా, పదవులిచ్చే కాడ మీ సుట్ట పొల్ల, నలిగి సచ్చే కాడ కులం తక్కువల్ల, ఉద్యమాలకు ఇవల్ల 1,300 మంది బిడ్డలు ఈ రాజకీయంగా అధికార పక్షంలో కానీ, ప్రతిపక్షంలో కానీ, గత ప్రభుత్వంలో కానీ, ఇప్పుడున్న ప్రభుత్వంలో కానీ ఈ 1,300 మంది బిడ్డల బలిదానాలు ఏ ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి చరిత్ర లేదు. అలాగే ఆ కుటుంబాలని గుర్తించి వాళ్ళని ఆదుకున్నటువంటి చరిత్ర కూడా లేదు. కాబట్టి ఇవాళ అమరుల త్యాగాలు, తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, ఇప్పుడు వచ్చింది తెలంగాణ అమరుల త్యాగాల ఫలమే కదా. 100% తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, నేడు దోపిడి పాలైన దినము, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం, దొంగలే చెరబట్టే అమరులే సాక్ష్యం, కడుపు కోత మిగిలిన తల్లి శోకం, కడుపు కోత మిగిలిన తల్లి శోకం, అవకాశవాదులదే రాజభోగం, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నేడు దోపిడి పాలైన దినము, తొలి దశ పోరులో అసువులే బాసిన, మలి దశ ఉద్యమం ఉవ్వెత్తు ఎగిసిన, తూటాలకెదురొడ్డి పోరు సాగించిన, పెట్రోలు పోసుకొని మంటల్లో కాలిన,
తెలంగాణ అమరుల త్యాగ ఫలము నేడు దోపిడి పాలైన దినము 1300 బిడ్డల బలిదానము 1300 బిడ్డల బలిదానము విద్యార్థి వీరుల త్యాగ ఫలము ఏ పేదోడి నుదుటి రాత మారలేదు గరీబొల్ల బాధలు తీరలేవు గరీబొల్ల బాధలు తీరలేవు బలిసినోళ్ళు బాధలెరుగలేరు తెలంగాణ అమరుల త్యాగ ఫలము నేడు దోపిడి పాలైన దినము గిరిజన లంబాడి తండాలో కరువు ఆదిమ తెగలకేది బతుకు తెరువు వెలుగు చూడలేని గుడిసెలెన్నో చదువు సంధ్యరాని గూడలెన్నో ఇలాంటి పరిస్థితి ఈ 10 ఏళ్ల పొద్దులో అమరుల త్యాగాల మీద నిర్మాణమైనటువంటి ఈ తెలంగాణలో బీద బిక్కి పేద ప్రజలు ఇంకా వంచనకు గురవుతానే ఉన్నారు. కానీ ఇవాళ రాజకీయ స్వలాభం కోసం వాళ్ళ పదవుల వ్యామోహంలో రాజకీయ స్వార్థం కోసం ప్రజల కష్టాల్ని ప్రజల బాధల్ని ప్రజల సాధక బాధకాల్ని ఒక పక్కన పెట్టేసి ఇవాళ అంటే ఒక పదవే ఎజెండాగా నాయకులు చేస్తున్నారు. కాబట్టి ఈ మెజారిటీ ప్రజలు జాగృతం కావాలనేటువంటిదే మా ఆకాంక్ష, మా పోరాటం. మీరు మొన్న రీసెంట్గా ఒక పాట పాడడం కూడా జరిగింది, ఒకసారి అది కూడా 2 లైన్స్. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు మిగులు బడ్జెట్ ఉన్న మన రాష్ట్రము అప్పుల పాల ఏం చేస్తారో అయ్యా మా సారు. ఇవాళ మిగులు బడ్జెట్ అప్పుల పాలైందన్నది మనోళ్ళే, కానీ ఇవాళ మళ్ళీ 20,000 కోట్లు తెచ్చేది మనోళ్ళే. మళ్ళీ ఉచిత బస్సులు ఉచిత పథకాలు అనుకుంటా ఉచిత బస్సు అని చెప్పి ఈ చేసేది కూడా మనోళ్ళే. కాబట్టి గడికొక్క కండువా పూటకో పార్టీలు మారినొల్లే కొందరు ఎమ్మెల్యేలు అయ్యిండ్రు ఏళ్ల నుండి పాలనేలేది గొప్పొల్లే తరతరాలుగా నలిగి సచ్చేది పేదోళ్ళే ఉచిత పథకాల కలవాటు పడ్డ మా జనము ఎనుకొచ్చే ముప్పును ఎవడెరుగుతాలేడు అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు. ఈ పాట గౌరవంగా అడగడం జరిగింది. తర్వాత జివో 46 నిరుద్యోగ విద్యార్థుల ఆవేదన చూసిన తర్వాత, ఒక పక్క నిరుద్యోగుల ఆవేదన చూసిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసమేమో నిన్న రాత్రి సంగీత అనే అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రము ఈ ఏవైతే వరుస పెట్టి ఎగ్జామ్ జరుగుతున్నాయి ఆమె చదవలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కూడా, డేట్ మార్చండి మా వల్ల ఇవ్వట్లేదు అంటే కూడా వాళ్ళు పట్టించుకోలేదని కూడా తెలుస్తా ఉంది. సో దీని గురించి కూడా మీరు ఆల్రెడీ 46 జీవో బాధ్యుల గురించి పాడిండ్రు పాట. అందుకే నేను అన్నాను, ఇప్పుడు ఆయన నేను ఒక పరంగా గౌరవ పరంగా రాసిన తర్వాత ఇలా బాధ చూసిన తర్వాత గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు యువత ఓట్లతో నీ గద్దెకెక్కినారు మీరు కులసిచ్చులు పెట్టి బీసీలను అణచి వేస్తుండ్రయ్యా ఎస్సీ ఎస్టీలను అని చెప్పి జివో 46 విద్యార్థుల మీద కూడా ఆ పాట రాయడం, పాట ప్రజల్లో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటే నేను ఒకటి చెప్తున్నా మేడం గారు, ఇక్కడ ఏంటి అని అంటే ప్రజలు కష్టాలతో కన్నీళ్లతో ఇబ్బందులతో ఇక్కట్లతో నలిగిపోతానే ఉండాలి. కానీ వాళ్ళట్లా ఉన్నప్పుడే వీళ్ళకి అధికారం వీళ్ళ చేతుల్లో ఉంటుందనేది నాయకుల ప్రగాఢ నమ్మకం, ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఇది ప్రజలు తెలుసుకోవాలనేది నా బాధ. మీరు అంటే ఏమనుకుంటున్నారు అసలు మార్పు కావాలి? ఇప్పుడు మొన్న జై హే తెలంగాణ అందశ్రీ గారు రాసినటువంటి గొప్ప పాట, అటువంటి పాటను తీసుకుపోయి కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్లో అంటే తెలంగాణలో ఇప్పుడు మీరు పాట పాడుతున్నారు, మీరే దానికి మ్యూజిక్ మీరే దానికి రాస్తారు అంటే తెలంగాణలో మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. సో అట్లా కాకుండా ఎవరితోనో మ్యూజిక్ కట్టడం అనేది కాంట్రవర్సీ అయింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు ఒక గాయకుడిగా కావచ్చు, రచయితగా? ఇవాళ నేను అదే చెప్తున్నా, అందశ్రీ గారు మనిషి పెద్ద మనిషి ఆయన చాలా అంటే పెద్ద మనిషి, కానీ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అలాంటి పాట రాసిన పెద్దలు అందశ్రీ గారు మాయమైపోతున్నాడమ్మా అందశ్రీ అన్నవాడు అనే పరిస్థితి తెచ్చుకున్నాడు. అంటే ఇవాళ అందశ్రీ గారు చేసినటువంటి ఆయన ఎవరైనా నేను కవులము మేము ఉద్యమకారులం అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది ఇవాళ అందశ్రీ గారు ఆయన కలం నుంచి ఆయన పేపర్ మీద పెట్టినటువంటి అక్షరం మట్టుకే అయినది.
అది ఎప్పుడైతే ప్రజల్లోకి వెళుతుందో అది ప్రజలది అయిపోతుంది, అది సమాజంది అయిపోతుంది. ఎందుకనంటే దాని నుంచి ఒక చరిత్ర వక్రీకరణ ఒక చరిత్ర నిర్మాణం జరుగుతుంది, ఒక పోరాటం ఎగిసిపడతా ఉన్నది. అట్లాంటి పరిణామంలో నేను చేసిన దానికి నేను కీరవాణితో చేయించుకుంటా అనేది ఒక విధంగా అది ఈ తెలంగాణ టెక్నికల్గా మ్యూజిక్ డైరెక్టర్లను కావచ్చు అందరినీ కూడా అంటే అవమానపరచడం అనేది నాకు నా వ్యక్తిగత అభిప్రాయం. సో దీనికి అందశ్రీని ముందుకు పెట్టి అంటే ఈ విషయం అందశ్రీ ముంగట పెట్టేసి దానికి గవర్నమెంట్కు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి అందశ్రీ మీద అది పెట్టేసి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి సిచ్యువేషన్ని రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అంటున్నారు, గాయకులం అని చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్ళు, ఉద్యమకారులం అని చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్ళు అంటున్నారు. ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, తెలంగాణ సాహిత్యాన్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక కమిటీగా ఏర్పాటు చేసేది ఉంటే, ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసేది ఉంటే, ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, ఉద్యమకారులు, మేధావులు ఎవరైతే ఉన్నారో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం, మీరు అక్కడికి హాజరు కావాలని చెప్పి ఒక పిలుపునివ్వాలి. అంటే సోషల్గా ప్రకటన చేసినప్పటికీ వచ్చిన వాళ్ళు వస్తుండే కావచ్చు, లేకపోతే మీరు అది ఇచ్చిన తర్వాత సమీకరణ చేసి ఒక వ్యక్తికి కావాలన్నట్టు. ఇప్పుడు ఇది ఒక రాష్ట్రీయ గీతంగా ప్రకటించాలని డిసైడ్ అయిపోయారు కదా, అట్లాంటప్పుడు ఇది వ్యక్తిగా కాకుండా వ్యవస్థకే ఇస్తే మీకు నష్టమే లేదు కదా. ఇప్పుడు ఒక్కోళ్ళే ట్యూన్ చేయాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సినిమాలో, బాహుబలి సినిమాలో ఉన్నది, దాంట్లో దాదాపు కొంతమంది సింగర్లతోటి ఒక మ్యూజిక్ చేయగలిగారు కదా. అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణ పోరాటానికి ఎవరైతే బాణీలు సరికట్టారో, తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే ఉర్రుతలుగిచ్చేటువంటి పాటలు, ప్రజల్ని మేల్కొల్పేటువంటి పాటలు అప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్గా చేసింది చాలా మంది ఉన్నారు. ఇప్పుడు విష్ణు కిషోర్ అన్న లాంటి వారు, రవి కళ్యాణ్ అన్న లాంటి వాళ్ళు, మా సిరిసిల్ల నుంచి అన్న పేరు జిఎల్ నామదేవ్ అన్న లాంటి వాళ్ళు, ఇట్లా చాలామంది, అనేక మంది, అంటే ఒక పేర్లు ఉచ్చరించలేని బాధపడద్దు కానీ చాలామంది ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ సమీకరణ జరిపి వాళ్ళందరితో చేసినా కానీ ఇప్పుడు తెలంగాణ అందరికి కూడా అస్తిత్వంగా నిలబడుతుండే కదా. ఇవాళ కేవలం కీరవాణి గారే దానికి బాణీలు కట్టాలి అని అంటే ఇవాళ మరి అట్లాంటప్పుడు ఇవాళ కీరవాణి గారు ఆస్కర్ అవార్డు దాకా పోయారు, కానీ ఆ రాసింది కూడా ఆ లిరిక్ రైటరు చంద్రబోస్ గారు వరంగల్ వాసి, అది పాడింది సిప్లిగంజ్ గారు, ఆయన మన హైదరాబాద్ తెలంగాణ వాసి. అంటే దాంట్లో కూడా ప్రథమంగా ఉంది కదా, ఈయననే ఆస్కార్ అవార్డు అని అంటే. ఇయ్యల్ల అందులో కూడా ఇప్పుడు కొమరం భీముడో మదన సుందారి అది గద్దరన్న బాణి తీసుకున్నది. అందులో కూడా కొమరం భీముడు అనే సాంగ్ పెట్టుకున్నారు చూడు, అది గద్దరన్న బాణి తీసుకున్నది. అంటే వీళ్ళు కాపీ పేస్ట్ చేసుకుంటా వీళ్ళు ఆస్కర్ అవార్డు కొట్టినంత మాత్రం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఎక్కడనో ఒకడ ఇవాళ ఏమైపోతుంది, ఇవాళ ఇంతమంది ఉద్యమకారులు ఒక చిన్న పాట మీద కదా, చిన్న పాట మీద ఈ టోటల్ రాష్ట్రం యొక్క టాపిక్ని డైవర్ట్ చేశారు. కానీ ఇక్కడ అందశ్రీ బలికబాక్ రాయండు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం సేఫ్ జోన్లు ఉంది. అందశ్రీ గారిని విమర్శించేది కవులు, కళాకారులు, ఉద్యమకారులు. అందశ్రీ గారిని కాపాడేది కూడా మళ్ళీ ఉద్యమకారులం అని చెప్పుకొని, కవులమని చెప్పుకుంటున్నటువంటి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అదే బడుగులు. మళ్ళీ అందశ్రీ మీద ఇట్లాంటి మన రౌండ్ టేబుల్ జరిగినప్పుడు, డిబేట్స్ జరిగినప్పుడు ఆయన మీద ఇంకొక నాయకుడు, ఒక మంత్రో, లేకపోతే ఒక రెడ్డియో, లేకపోతే ఇంకొక మంత్రో, ఎమ్మెల్యేనో స్పందిస్తలే, అందులో ఉన్నటువంటి కింది స్థాయి వాళ్ళే స్పందిస్తారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అందశ్రీ గారు మళ్ళీ అదే దీంతో పాటు ఒక మాట అన్నారు, ఇంతకంటే పెద్ద మోడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి కొన్ని అన్పార్లమెంట్లో మాట్లాడారు. కాల్ రికార్డ్స్ అనేది పర్సనల్గా వీళ్ళు కూడా పెట్టడం, అది ప్రజల్లోకి ఇవ్వడం కూడా అది కరెక్ట్ అయిన మాట అది కాదు. అదేవిధంగా అందశ్రీ గారు మీ వయసుకు విలువిస్తున్నాం, మీ వయసుకు విలువిస్తున్నాం, మీ సాహిత్యాన్ని గౌరవిస్తున్నాం, మీరు ఒక పెద్దలుగా మేము గౌరవిస్తున్నాం, కానీ మీ మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఇవాళ మీరు అలా మాట్లాడితే మరి మేము ఎలా మాట్లాడదా. ఇప్పుడు జవానీ సే బుడే హోగే, లేకిన్ మాలాంటి వాళ్ళకి ఇంకుంటుంది కదా, మేము అంతకంటే ఎక్కువ రాశిగా మాట్లాడగలుగుతాం, కానీ పద్ధతి అది కాదు. సో అది తెలంగాణ సంగీత దర్శకులకు కూడా ఆయన అన్న మాటను వెనక్కి తీసుకోవాలి. మన తెలంగాణ సంగీత దర్శకులు ఎవరైతే ఉన్నారో ఉద్యమాలకి పనిచేసినటువంటి సంగీత దర్శకులు వాళ్ళందరికీ కూడా అందశ్రీ గారు వయసుతో మాకు చిన్న పెద్ద పని లేదు, కానీ మీరు ఇచ్చినటువంటి మాట, జాడించినటువంటి మాట ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకొని వాళ్ళకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఫైనల్గా ఎన్ని పాటలు వచ్చినా ఏమొచ్చినా పొడుస్తున్న పొద్దు ఉద్యమాన్ని
ప్రతి ఒక్కరిలో కదిలించింది నరాల్లో. అసలు ఆ పాట వింటుంటే ఇప్పటికి కూడా నరాలు కదులుతాయి. సో చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్స్కి చెందిన వాళ్ళు కావచ్చు, డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనే, అందరూ కూడా ఈ పాట విని కథలొచ్చి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా గలమెత్తిరు ఆయన గొంతుతో పాటు. అంత మంచి పాటను ఒక్కసారి మీరు మా ప్రేక్షకుల కోసం ఈరోజు జూన్ 2వ తారీఖు నాడు గద్దరన్న వాడినటువంటి ఆ పాట ఒక్కసారి మా కోసం. అయితే ఇప్పటిదాకా వీళ్ళు సీనియర్లు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ ఎవరికి కూడా నేను పాడలేదు పాటలు. నేను రాసేది ఏదైతే ఉందో అదే వాడినా. ఓకే, సో మీరు చెప్తున్నారు కాబట్టి. ఒడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళొక లెజెండరీ, దాన్ని మనం ఆ పీక్ లో మనం అందించలేము. మనం ఇప్పుడు అప్కమింగ్ లో ఉన్నాం కాబట్టి మనవే ఏదైతుందో మనం నిర్మాణం చేసుకోవాలనుకున్నదే. సో ఫైనల్ గా ఉద్యమకారుల గురించి, అమరవీరుల గురించి మీరు రాసిన పాటల్లో ఒక పాట పాడండి ఫైనల్ గా. ఇయ్యాల ఇది ఇప్పుడు పాడని కావచ్చు. ఉద్యమాలకు ఊపిరిపోసుడే త్యాగమే మావంతా. ఇప్పుడు త్వరలో రాబోతుంది, ఇది రాబోతుంది త్వరలో. ఈ పాట రిలీజ్ చేయబోతున్నాం. అంటే ఒక పక్క మేమే తరతరాలుగా త్యాగం చేయడము, తరతరాలుగా అన్ని కోల్పోవడం, భవిష్యత్తును, లైఫ్ను, టోటల్ జీవితాన్ని కోల్పోయి మా పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు ఎందుకు అక్కడి నుంచి పట్టుకుంటే, తొలి దశ ఉద్యమం నుంచి పట్టుకుంటే మలి దశ ఉద్యమం దాకా సచ్చేది మేము, పోరాటం చేసేది మేము, జెండాలు మోసేది మేము, కండోలు పట్టేది మేము. కానీ రాజకీయంగా మాత్రం సీట్లలో మాత్రం మీరే ఉంటారు. అందుకే ఇప్పుడు రీసెంట్గా ఈ ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత ఒక ఓట్ల పండుగ అనే ఆల్బమ్ 6 నాడు రిలీజ్ చేస్తున్నా. ఆ పాట కూడా మీతో ప్రమోషన్ కూడా మీ దగ్గరికి వస్తాం అనుకున్నా. అదొక లైన్ పాడగలుగుతా. ఓట్ల పండుగ అయిపోయింది 5 ఏండ్ల దాకా ఇగరానంది, నీకు బీరు ఎవడు ఇగదా పడురో, బిర్యానీ ఎవడు తినిపించడురో, అమ్మలక్కలకు సీర సారెలు రైక ముక్కల వడియడ తల్లి, ఓట్ల పండుగైపోయింది 5 ఏండ్ల దాకా ఇగరానంది. ఓటు యొక్క చరిత్ర 500 చిల్లర రోజుకు 27 కొత్తలని బతుకు. ఇలా గ్రాడ్యుయేట్స్ కూడా 500 400 ఇచ్చేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంటే ఓటుకు 500 400 ఇచ్చారు మొన్నటి ఎలక్షన్లో కూడా. అంటే 500 చిల్లర రోజుకు 27 కొత్తలని బతుకు, సంతల పశువుకు ఉన్న విలువ ఒక ఓటరుగా నీకు లేదు ఎందుకు, బర్రెను కొంటే 60,000, ఎద్దును కొంటే 80,000, గాడిద కొంటే 20,000, పందిని కొంటే 10,000, గాడిద కుక్కలు పందుల కన్నా చౌక బేరం ఓటరు నీ బేరం, ఓట్ల పండుగైపోయింది 5 ఏండ్ల దాకా ఇగరానంది. ఈ పాటలో ఓటు కోసం ఎంత త్యాగం చేశారనేది, అసెంబ్లీ పార్లమెంటులో శూద్రులు గుడ్డలు తుకుతార, గడ్డి వీకుతార, చదువు సంధ్యలేని శ్రమజీవులు గొర్రెల వల చట్ట సభలకొస్తారా, అలగ జనానికి ఓటు ఎందుకని అగ్రవర్ణాలు హేళన చేస్తేరా, పీడిత బతుకుల కండగా నిలిసి బీద బిక్కి తలరాతను మార్చి, బాబాసాహెబు త్యాగంతో సాధించిన ఓటు చరిత్ర మరిచిరి, ఓట్ల పండుగైపోయింది 5 ఏండ్ల దాకా ఇగరానంది. ఈ పాట ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత. ఓకే, వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. ఫైనల్గా మీరు ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు ఈ రోజున, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేసి మనం ఇంకా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే. ఇవాళ నిరుద్యోగుల పుట్ట మీద కొట్టిరు, జియో 46 విద్యార్థుల పుట్ట మీద కొట్టిరు. ఇవాళ స్కాలర్షిప్ లేక చదువుతున్నటువంటి నేటి యువతరం కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంది. ఈ తక్షణమే ఇవాళ అమరుల వీరుల త్యాగాలను స్మరించుకున్న ఇవాళ ఫెస్టివల్ జరుపుకుంటున్నటువంటి ప్రభుత్వము అమరవీరుల కుటుంబాలను ఇప్పటికైనా మీరు సర్వే చేశారా? అమరవీరుల కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది త్యాగం చేసిర్రు, వాళ్ళకి ఏంటిది అనే దాని మీద మీరు ఆలోచన చేశారా? ఇవాళ అధికారికంగా రాజముద్రలు మన ఏవి సిలువలు స్తూపాలు వేస్తే కాదండి, ఆర్థికంగా స్థిరపడే మా స్వశక్తితో మేము బతికేటువంటి మాకు పాలన కావాలి. ఇవాళ ఉచితాలు కాదు. కాబట్టి అమరవీరుల కుటుంబాలకి, నిజాయితీగా పోరాటం చేసినటువంటి ఉద్యమకారులకి, కవులకి, కళాకారులకి, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అవకాశం కోసం భజన చేస్తున్నటువంటి వాళ్ళ కోసం నేను మాట్లాడలేదు. ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నికాస్గా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక సమీకరణ జరిపి
వాళ్ళందరికీ సమపాలన న్యాయం జరిగే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీగా బీసీ బిల్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇవాళ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల కంటే ముందు బీసీ బిల్ ఏర్పాటు చేసి బీసీల దామాషా ప్రకారం వాళ్ళకి సీట్లు కేటాయించాలి, లేకపోతే